పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కి షాకుల మీద షాకులు. పాకిస్తాన్ కి భారత్ కి మధ్యలో యుద్ధం జరుగుతుంది అని అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ మీద బలూచిస్తాన్ అయితే యుద్ధం అయితే చేస్తుంది. దీనికి పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళందరూ పారిపోతున్నారనే చెప్పాలి. అయితే ఎప్పుడైతే పహల్గామ్ మీద ఉగ్రదాడి జరిగిందో అప్పటి నుండే పాకిస్తాన్ కి చాలా షాకుల మీద షాకులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ దాడి ఎప్పుడైతే జరిగిందో అప్పుడే మోదీ గారు అయితే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. నీటి జలాలు ఆపడం కానివ్వండి, అదే విధంగా ఇండియాలో ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళని కూడా తరిమి వేయడం, అదే విధంగా ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల పాకిస్తాన్ కి చాలా నష్టం జరిగింది. అదే విధంగా ఇదే క్రమంలో ఇప్పుడు బలూచిస్తాన్ కూడా దాడి అయితే చేయడం జరుగుతుంది. అంటే అసలు ఈ బలూచిస్తాన్ ఎందుకు దాడి చేస్తుంది అని మాట్లాడుకుంటే కనుక బలూచిస్తాన్ అనేది దాన్ని కూడా పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు బలూచిస్తాన్ అనేది వాళ్ళు బలూచిస్తాన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ ఆర్మీ మీద అయితే దాడి చేస్తుంది. ఇందులో సుమారు చాలా మంది పాక్ ఆర్మీ వాళ్ళు అయితే చనిపోయినట్లు కూడా చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇదే క్రమంలో బలూచిస్తాన్ నుండి కాకుండా ఇంకా భారత్ నుండి కూడా వాళ్ళు భయపడుతున్నారనే చెప్పాలి. కొందరు మినిస్టర్ల కుటుంబాలు యుఎస్ లో పోయి దాక్కుంటున్నారని చెప్పేసి కూడా కొన్ని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కొన్ని వీడియోస్ కూడా బయటపడుతున్నాయి. అదే విధంగా కొన్ని మనం పాకిస్తాన్ వీడియోస్ కూడా చూసుకున్నట్లయితే కనుక పాకిస్తాన్ లో కూడా ఇప్పుడు పరిస్థితి అయితే ఎలా ఉంది అని మాట్లాడుకుంటే చాలా దారుణంగా ఉంది. ఇంతకు ముందే చాలా దారుణంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇలాంటి భారత్ మీద కానివ్వండి, అదే విధంగా ఇప్పుడు బలూచిస్తాన్ ఇతర దేశాలతో వాళ్ళు ఇలా యుద్ధానికి పాల్పడితే వాళ్ళకే నష్టం అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఎవరైతే పాక్ ఆర్మీ ఉన్నారో పాక్ ఆర్మీ కూడా భయపడే సిచ్యువేషన్ అయితే వచ్చిందని అయితే మనం అనుకోవచ్చు. అదే విధంగా మరి యుద్ధానికి కావాల్సిన ఏవైతే వస్తువులు ఏవైతే ఆయుధాలు మరి పాకిస్తాన్ దగ్గర ఉన్నాయని మాట్లాడుకుంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ భారత్ అంతా మాత్రం లేవని మాట్లాడుకోవాలి. సో ఒక్కసారి ఇప్పుడు బలూచిస్తాన్ ఏదైతే చేస్తుందో యుద్ధం ఇదే క్రమంలో మరి భారత్ చేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అని మాట్లాడుకుంటే కనుక పాకిస్తాన్ లో ఏ ఒక్కరు కూడా మిగలరు, ఏ ఒక్కరు కూడా బ్రతకరు. సో పాక్ ఆర్మీ కూడా ఏ ఒక్కరు కూడా ఉండరు అని అయితే తెలుస్తుంది. ఇదే క్రమంలో మరి పాక్ ఆర్మీ ఇంకా ఏ ధైర్యంతోని ఇలా ముందుకు వెళ్తుంది, ఏ ధైర్యంతో దాడి చేస్తుందని మాట్లాడుకుంటే కనుక వాళ్ళకి ఒక చైనా అండా ఉంది. అదే విధంగా అంటే ఒక 2-3 దేశాలతో వాళ్ళు చేతులు కలిపేసి వాళ్ళు ఒక 2-3 దేశాలు వాళ్ళ అండ చూసుకొని ఎంత రెచ్చిపోతుందని అయితే వీళ్ళకి అర్థమైపోతుంది. కానీ ఒక్కసారి భారత్ ని చూసుకుంటే మరి భారత్ కి ఎన్ని దేశాలతో లింక్ ఉంది, భారత్ కి అంటే ఎన్ని దేశాల నుంచి అండ ఉంది అనేది వాళ్ళకి అర్థమైపోతలేదు. అంటే మనకి అమెరికా నుంచి కూడా మనకైతే అండ ఉందనే విషయం మరి వాళ్ళకి అర్థమైతే లేదా. సో ఇప్పుడు మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ పరిస్థితి అయితే ఇంకా అసలు చాలా దారుణంగా ఉందని అయితే తెలుస్తుంది. అయితే ఇందులో మరి పాకిస్తాన్ కి భారత్ కి ఒక్కసారి యుద్ధం మొదలవుతే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటేనే పాకిస్తాన్ ఇంకా అసలు ఉండదు, పాకిస్తాన్ లో ఏ ఒక్కరు కూడా ఉండరని అయితే అర్థమైపోతుంది. మరి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది భారత్ అనేది కూడా మాట్లాడుకుంటే కనుక ఆల్మోస్ట్ భారత్ అయితే అన్ని నిర్ణయాలు తీసుకుంది, యుద్ధానికి కూడా సిద్ధమైందని అయితే చెప్పుకోవచ్చు. యుద్ధానికి కావాల్సిన ఏవైతే ఆయుధాలు ఉంటాయో, మిసైల్స్ ఉంటాయో, ఫ్లైట్స్ ఉంటాయో ప్రతి కొన్ని వేల కోట్లు పెట్టి కొన్ని లక్షల కోట్లు పెట్టి అయితే మోదీ గారు అయితే తేవడం జరిగింది. మోదీ గారు అయితే ప్రతి ఒక్కటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో అయితే ప్రతి ఒక్కటిని అయితే తెప్పించుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఆర్మీ కూడా సిద్ధంగానే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి కాశ్మీర్ లో వీళ్ళు పాక్ కాశ్మీర్ లో ఇప్పుడు ఏదైతే తీసేసుకున్నారో సేమ్ అదే విధంగా బలూచిస్తాన్ నుండి కూడా వాళ్ళైతే ఆక్యుపై అయితే చేయడం జరిగింది. ఇప్పుడు బలూచిస్తాన్ రియాక్ట్ అయింది. బలూచిస్తాన్ అయితే ఇప్పుడు దాని మీద దాడి చేయడం అయితే జరుగుతుంది పాక్ ఆర్మీ మీద అయితే. ఇప్పుడు అదే విధంగా మరి భారత్ ఒక్కసారి రియాక్ట్ అవుతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా అంతే, వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు, వాళ్ళు స్మాష్ అని అయితే చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు పాక్ ఆర్మీలో కూడా ఈ యుద్ధంలో ఏదైతే బలూచిస్తాన్ పాకిస్తాన్ యుద్ధంలో ఏదైతే ఉందో అందులో పాక్ ఆర్మీ వాళ్ళు కూడా చాలా మంది అయితే చనిపోయినట్లు కూడా మనకి కొన్ని లైట్ విజువల్స్ కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే విధంగా మరి ఒక్కసారి భారత్ తో పాల్పడితే నెక్స్ట్ భారత్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇంకా భారత్ కి ఇంచుమించు కొంచెం రిలీఫ్ ఉంటుందని అనుకోవచ్చు. అదే విధంగా పాక్ ఆర్మీ వాళ్ళు కూడా అంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా చాలా దేశాల్లో ఆల్రెడీ కొందరు స్లీపర్స్ గా ఉన్నారు, చాలా మంది ఉన్నారు కాబట్టి అలా కూడా కొందరి నుంచి అయితే థ్రెట్ కూడా ఉంటుందని అయితే అనుకోవచ్చు. సో అక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఇది కూడా మనకు అర్థమైపోతుంది. సో పాక్ ఆర్మీ మీద ఇప్పుడు మరి భారత్ ఎందుకు ఇంత లేట్ చేస్తుంది అని మాట్లాడుకుంటే కనుక ఆల్రెడీ చాలా నిర్ణయాలు అయితే తీసుకుంది. దానికి కావాల్సిన ఏవైతే
ఆ యుద్ధానికి కావాల్సిన ఏవైతే ఆయుధాలు ఉంటాయో ప్రతి ఒక్కటైతే అన్ని అందుబాటులోనే పెట్టుకుంది. ఒక్కసారి యుద్ధం మొదలు పెడితే ఇంకా ఆగేదే లేదు. మరి ఎన్ని రోజులు పడుతుంది అని మాట్లాడుకుంటే గనక సుమారు ఒక 2-3 రోజుల్లో అయితే మొత్తం స్మాష్ చేసేస్తది మన భారత్ అనేది కూడా అర్థమైపోతుంది. దాని తర్వాత మరి భారత్ పరిస్థితి ఎలా ఉంటుంది, పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే కనుక భారత్ లో మాత్రం ఇప్పుడే ఎలా ఉందో సిచ్యువేషన్ ఇంకా అంటే ఇంకా చాలా బాగానే ఉంటుందని అయితే మనం మాట్లాడుకోవచ్చు. కానీ పాకిస్తాన్ లో మాత్రం అసలు ఏ ఒక్కరు కూడా మిగిలారు, ఏ ఒక్కరు కూడా ఉండరు అన్నట్లయితే తెలుస్తుంది. కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక పాకిస్తాన్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని అయితే అనుకోవచ్చు. ఇంకొకటి పాకిస్తాన్ లో మరి న్యూక్లియర్ బాంబ్ కూడా ఉంది. సో మరి పాకిస్తాన్ లో ఒక్కసారి అది యూజ్ చేస్తే సో బెలిజిస్తాన్ పని కానివ్వండి, అదే విధంగా భారత్ లో మరి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని కూడా మనం చూసుకుంటే కనుక అక్కడ న్యూక్లియర్ ఉండొచ్చు, కానీ మన భారత్ లో మాత్రం అంతకు మించిన మోదీ గారు అయితే ఇప్పుడు తెప్పించడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఇండియన్ ఆర్మీ కూడా దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో ఆయుధాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కదానికి సిద్ధం అన్నట్లే ఉన్నారు. సో ఎప్పుడు యుద్ధం జరుగుతుందో అనేది తెలియదు. దాదాపు ఇప్పుడు ఈ 2-3 రోజులలో మరి భారత్ కూడా గట్టి డిసిజన్ అయితే తీసుకోబోతుంది, గట్టి నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. సో భారత్ కూడా ఇప్పుడు యుద్ధం ఒక్కసారి మొదలు పెడితే మాత్రం పాకిస్తాన్ లో ఏ ఒక్క ఆర్మీ పర్సన్ కూడా ఉండడనట్లే తెలుస్తుంది. ఇదే క్రమంలో అంటే బెలూచిస్తాన్ కూడా 3 భాగాలుగా అయితే విడిపోయి అంటే బెలూచిస్తాన్ కూడా ఇప్పుడైతే పాకిస్తాన్ మీద దాడి చేయడం అయితే జరుగుతుంది. మరి బెలూచిస్తాన్ లో పరిస్థితి ఎలా ఉందని మనం చూసుకుంటే కనుక అక్కడ కూడా ప్రతి ఒక్కరైతే చాలా ఏదైతే వెపన్స్ ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా వెపన్స్ పట్టుకొని తిరగడం మనం చిన్న సోషల్ మీడియాలో అయితే చిన్న వైరల్ అయిన వీడియోస్ అయితే మనం చూస్తూ ఉన్నాము. అక్కడి నుంచి కూడా పాకిస్తాన్ కి అయితే చాలా థ్రెట్ ఉంది. అంటే పాకిస్తాన్ ని కూడా లేపేద్దాం అన్నట్లేగానే వాళ్ళైతే గట్టిగానే ఉన్నారు. ఇది గత 2-3 రోజుల నుంచే వాళ్ళైతే ప్లానింగ్ చేసుకొని ఇప్పుడు పాకిస్తాన్ మీద అయితే దాడి చేయడం అయితే జరుగుతుంది. మరి పాకిస్తాన్ కి ఈ సమయంలో చైనా అండలేదా, మరి చైనా నుంచి కానివ్వండి ఇంకా ఈ ఇతర దేశాల నుంచి అండలేదా అంటే మాత్రం పాకిస్తాన్ కి ఇప్పుడు చైనా మద్దతుగా అయితే ఉండడం అయితే జరిగింది. అంటే పాకిస్తాన్ కి అయితే ఇప్పుడు చైనా కొంచెం సపోర్టివ్ గా ఉండడం అయితే జరుగుతుంది. మరి ఈ క్రమంలో మరి ఇంకా వేరే దేశాల నుంచి ఒక్కసారి యుద్ధం జరిగితే ఏ విధంగా ఉంటుందనేది మనం ఊహించుకుంటే కనుక భారత్ నుంచి ఒక్కసారి యుద్ధం స్టార్ట్ అయితే మాత్రం పాకిస్తాన్ లో ఇంకా ఏ ఒక్కరు కూడా మిగలరు. అదే విధంగా అంటే ఇప్పుడు ఏదైతే నేవీకి సంబంధించిన సముద్రాల నుంచి కూడా యుద్ధం చేస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అయితే మనకు అర్థమైపోతుంది. అంటే పాకిస్తాన్ లో మాత్రం ఏ ఒక్కరు కూడా మిగిలారు. పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో ఒక 20 నార్మల్ గా మనకి 10 లక్షల మంది అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో 6 లక్షల మంది ఆర్మీ వాళ్ళు ఉంటే మన ఇండియాలో దాదాపు 25 లక్షల మంది ఆర్మీ సోల్జర్స్ అయితే అక్కడ మనకి బార్డర్ లో కనిపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ జస్ట్ పాకిస్తాన్ లో అదే విధంగా ఆయుధాల గురించి కూడా మాట్లాడుకుంటే కనుక వెపన్స్ గురించి వాళ్ళకు దగ్గర ఉన్న వెపన్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గర 30% వెపన్స్ ఉంటే మన దగ్గర 100% వెపన్స్ అయితే ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర నార్మల్ గా ఒక 30 బాంబులు ఉంటే మన దగ్గర దాదాపు 100కు మించి బాంబులు. అంటే ఇలా ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే ప్రతి దాంట్లో మనమే ముందున్నాం. కానీ ఇంకా ఎందుకు మరి భారత్ ఎందుకు ముందడుగేస్తలేదు, ఎందుకు మరి పాకిస్తాన్ తో యుద్ధ పడతలేదు అని అంటే కనుక ఇంకా భారత్ ప్రతి ఒక్కరినైతే ఎంక్వైరీ చేస్తుంది. ఇక్కడ కూడా మరి ఇంకా స్లీపర్స్ ఎవరైనా ఉన్నారా, అదే విధంగా ఇతర దేశాల నుంచి ఏ విధంగా ఉంది, ఒక్కసారి యుద్ధం స్టార్ట్ అవుతే భారతీయులు ఏ ఒక్కరికి కూడా గాయాలు కావద్దండి, ఏ ఒక్కరికి కూడా ఏం అవ్వద్దు అనే ఒక నిర్ణయంతోనైతే ఈ డిసిజన్స్ అయితే ఇప్పుడు మళ్ళీ ఒక బిగ్ డిసిజన్ కూడా తీసుకోబోతున్నారు మోదీ గారు అయితే. ఈ 1-2 డేస్ లో అయితే మరి ఇప్పుడు బెల్జిస్తాన్ లాగానే ఇప్పుడు భారత్ కూడా ఒక్కసారి యుద్ధం మొదలు పెడితే మాత్రం పాకిస్తాన్ అనేది ఇంకా ఉండదన్నట్లయితే అర్థమైపోతుంది.